ఏరా చాన్నాళ్ళకి వచ్చామ్మా ఊరు ఎట్టమమ్మా చెల్లు బాగుందా? ఏమో ఎప్పుడు పడితే బాగుంది అంటాడు. తీరా చూస్తే మా చెల్లి ఎప్పుడు బాగానే ఉన్నాడు అంటారు. కానీ మీరు అసలు విషయాలు ఎప్పుడు చెప్పరు. తెలియగలడు మా బావ. నీకేం కూడా తెలుసా బావా? అసలు మీ చెల్లి ముందు నేను ఇలా ధైర్యంగా ఉండడానికే మన చేస్తాను. కోరి ఈడి దుంపదేగా మా చెల్లేమో బావ చూస్తేనే మెత్తగానే ఉంటాడు. కానీ ఏదో సూటి పోటు మాట్లాడుతూ ఉంటాడు. మీరు పాత కట్నం ఇవ్వాలా కట్నం అడుగుతాను అంటుంది కదా మా చెల్లె. మరి ఎడగల బావా ఉడుకున్నప్పుడు ఏరా బంగారులాంటి మా చెల్లి ఇచ్చిన తర్వాత ఏదో 1,90,000 ఇస్తానంటాం. ఆ రోజులు ఇచ్చేవాడి బాబు. వీడు తెలంగాణ అని తెలిసి అప్పటికే మా బాబు చెప్పాను, వినలేదు. ఏమనంటే అప్పకొడు కానివాడు కట్నం వద్దే కట్నం వద్దంటే బంగారులాంటి చెల్లి ఇచ్చిన తర్వాత కట్నం వద్దంటే ఊరుకుంటామండి. మా నాన్న చెప్పాను. అయ్యి బాబు ఈ ప్రేమ తట్టుకోలే. ఈ ప్రేమ వల్ల ఎకరం రాసేటట్టు ఉన్నా వీడికి. అయ్యో బాబు మళ్ళీ పోసేస్తున్నాడు. మళ్ళీ 6 ఎకరం కొట్టేస్తాడు వీడు. అసలేమో మన పులి బోట్లు పోసి 2 ఎకరాలు కొట్టేసాడు వీడు. వామ్మో ఊరి ఏంట్రా మందేసో సోడ ఎవడొస్తాడ్రా? ఇవన్నీ పట్టుకొని అయ్యో బాబు ఇవన్నీ బాగానే కలిపేవరా. బాగా తెలివిగలడు అయిపోయాడు. సర్లే కానీ మిమ్మల్ని చూసే నేర్చుకున్నాం తెలంగాణలో. ఈ అది తెలివితేటల పక్కన పెట్టి ఇంకో విషయం చెప్పు. ఏంటి ఈ మధ్య సెకండ్ స్టెప్ సెటర్ రెడీ చేసామంటే ఏంటి? పెద్ద అసలు అయితే పేరుకొస్తారు. నా సంగతి తెలియదు. ఊర్లో అడుగు ఎర్రెడ్డి అంటే ఏంటో తెలిసేది. వీర్రెడ్డికి నాకు మరి మామూలు మోత ఎక్కిపోద్ది. బాగుంటే ప్రేమ ఉండాలి కానీ బాగా ఉండకూడదు. సరదా సరసా సెకండ్ సెటప్ అయ్యో బాబోయ్ ఈడి సీట్ వేయలేక నాకు అసలు మర్చిపోతున్నారా. జాగ్రత్తగా ఉండరా బాబు. ఉంటుందిరా ఎక్కడ చూపించాల్సింది అక్కడ చూపిస్తాం. నువ్వు అసలు జాగ్రత్తగా ఉండు. మా మధ్య మా సెల్లు ఏదో కొడుతున్నామంట. చేతర అయిపోమాక తేడా వచ్చేద్ది. సరే పోటుకుంటాం.